లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేకుడు చూడు మానవత్వం ఉన్నవాడు అని ఆనాడు అందశ్రీ రాసిన పాట ప్రస్తుత సమాజంలో అక్షరాల నిజమవుతుంది. రక్తం పంచుకోబుట్టిన తన అన్నకే మరణ శాసనం రాశాడు తన తమ్ముడు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రామడుగు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన తెలిసిన తర్వాత సభ్య సమాజం కూడా ఒక్కసారిగా తలదించుకుంటుంది. అయితే ఏం జరిగిందనే విషయం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామడుగుకు చెందిన మామిడి నరేష్ అటు వ్యాపారంలో అదేవిధంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి దాదాపు 1.5 కోట్ల వరకు అప్పుల పాలయ్యాడు. ఈ అప్పులు ఎలా తీర్చాలి, ఎందుకంటే ఎవరైతే అప్పులకిచ్చారో వాళ్ళు ఇతనిపై ఒత్తిడి తేవడంతో ఈ అప్పులు తీర్చడానికి ఒక మాస్టర్ స్కెచ్ వేశాడు. ఎలాగైనా తన అన్నను అంతమొందించి ఈ అప్పులు తీర్చాలని కూడా నిర్ణయించుకున్నాడు. మరి ఈ అన్నను ఎలా అంతమొందించాలి? ఒకవేళ అన్నను డైరెక్ట్గా చంపితే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో దొరికిపోతాను, దాంతో తర్వాత కటకటాల పాలైపోతారని అనుకున్నాడు. ఈ క్రమంలో అతను అన్నను ఎలాగైనా అంతమొందించాలనే ఉద్దేశంతో 2 నెలల క్రితమే ఒక మాస్టర్ మైండ్కు శ్రీకారం చుట్టాడు. దానిలో భాగంగానే 2 నెలల క్రితం అతని అన్నైన మామిడి వెంకటేష్ పేరు మీద 4,14 రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ చేయించాడు. దాంతోపాటుగా అతని అన్న పేరు మీద 20 లక్షల గోల్డ్ లోన్ కూడా తీసుకున్నాడు 2 నెలల క్రితం. అంటే ఈ ఇన్సూరెన్స్ డబ్బులు అదేవిధంగా గోల్డ్ లోన్ తీసుకున్న తర్వాత 2 నెలల తర్వాత ఇతన్ని చంపేస్తే ఇతను హతమైతే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, దాంతోపాటుగా ఈ గోల్డ్ లోన్ కూడా మాఫీ అవుతుందని ఒక మాస్టర్ మైండ్తో పక్కా స్కెచ్తో 2 నెలల క్రితం చెల్లె ఒక స్కెచ్ వేశాడు. తర్వాత ఆఫ్టర్ 2 నెలల తర్వాత నవంబర్ 9వ తేదీన, అంటే ఈ 2 నెలల తర్వాత ఈ వీళ్ళ అన్న అయినటువంటి వెంకటేష్ను ఎలా చంపాలని ఆల్రెడీ 2 నెలల నుంచి స్కెచ్ వేసుకున్నాడు. ఈ క్రమంలో ఈ నరేష్కు అతని ఫ్రెండు రాకేష్ అనే వ్యక్తి సుమారుగా 7 లక్షల రూపాయలు వడ్డీకి ఇచ్చాడు. ఈ క్రమంలో రోజులు గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ రాకేష్ అనే వ్యక్తి నరేష్ పై ఒత్తిడి తెచ్చాడు. అంటే ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తావు, డబ్బులు నాకు కావాలని ఒత్తిడి తేవడంతో ఇతను నరేష్ అనే వ్యక్తి తన అన్నను చంపితే నీకు ఇవ్వాల్సింది 7 లక్షలే, కాకపోతే మొత్తం కలిపి 14 లక్షల రూపాయలు ఇస్తానని నరేష్కు అతను వేసిన స్కెచ్ చెప్పాడు. ఆ స్కెచ్ చెప్పిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి నరేష్ దగ్గర టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్న ప్రదీప్ కూడా ఈ విషయం చెప్పి అతన్ని ఒప్పించారు. అంటే ఇతన్ని చంపి ఒక రోడ్డు ప్రమాదకరంగా చిత్రీకరిస్తే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చిన తర్వాత నీకు ఇవ్వాల్సింది 7 లక్షలే, దాంతోపాటు ఇంకా 7 లక్షలు అంటే 14 లక్షల రూపాయలకి ఇస్తా అని రాకేష్కి చెప్పాడు. వీరిద్దరు కలిసి కూడా అతని దగ్గర పనిచేసే టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ కూడా ఒప్పించాడు. మొత్తానికైతే ఈ ముగ్గురి మధ్యలో జరిగిన సంభాషణ మాత్రం ఒక ఆడియో రికార్డింగ్ కూడా చేసుకున్నారు. అంటే ఎవరు దొరికినా కూడా ముగ్గురం కలిసి జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎవరు కూడా చెప్పొద్దని కూడా వాళ్ళు ఒక అంగీకారం తీసుకున్నారు. ఈ క్రమంలో ఎంత మొత్తం ఒక స్కెచ్ వేశారు. ఈ స్కెచ్ వేసిన తర్వాత నవంబర్ 29న రాత్రి సమయంలో నరేష్ అనే వ్యక్తి తన టిప్పర్ డ్రైవర్ ప్రదీప్కు టిప్పర్ లోడ్లో మట్టి తీసుకురావాలని ఆదేశించాడు. రాత్రి సమయంలో అతను రామడుగులోని అంటే రామడుగు చౌరస్తాలోని అంటే రామడుగు చివారులో మట్టి లోడ్ తీసుకొని వస్తున్న క్రమంలో అక్కడ ఒక పెట్రోల్ బంక్ దగ్గర టిప్పర్ ఆగిపోయింది, అంటే బ్రేకులు ఫెయిల్ అయ్యాయని చెప్పి ఎవరికి నరేష్కి చెప్పాడు. ఇంటి దగ్గర ఉన్న నరేష్కి ఫోన్ చేయడంతో నరేష్ ఏం చేశాడంటే స్కెచ్లో భాగంగా తన అన్నైనటువంటి వెంకటేష్కు రామడుగు పెట్రోల్ బంక్ వద్ద టిప్పర్ బ్రేక్ ఫెయిల్ అయింది, నువ్వు వెంటనే జాకీ తీసుకుని వెళ్ళి అది సెట్ చేయాలని చెప్పి నరేష్ అన్నైనటువంటి వెంకటేష్ చెప్పడంతో వెంకటేష్ ఏంటంటే కొంత మతిస్థిమితం లేనివాడు
మతిస్థిమిత పరిపక్వత కూడా లేనివాడు ఈ క్రమంలో చెప్పడంతో తన సమీప బంధువైనటువంటి సాయి అనే వ్యక్తిని స్కూటీ ఇచ్చి వెంకటేష్ అదేవిధంగా సాయిని ఇద్దరిని కలిపి స్కూటీ మీద ఎక్కడైతే బ్రేక్ ఫెయిల్ అయిందో ఆ టిప్పర్ దగ్గరికి పంపాడు. టిప్పర్ దగ్గరికి పంపిన తర్వాత ఈ వెంకటేష్ అనే వ్యక్తి జాకీ తింపుతూ ఆ టైర్ ముంగట పడుకొని జాకీ తింపుతున్నాడు. ఈ క్రమంలోనే తన తమ్ముడైనటువంటి నరేష్ బైక్ పై ఆ టిప్పర్ దగ్గరికి రావడం జరిగింది. ఈ క్రమంలో అతను జాకీ తిప్పుతున్న క్రమంలో మాత్రం ఇతను వెంటనే ప్లాన్ అమలులో భాగంగా నరేష్ అనే వ్యక్తి టిప్పర్ పైకి ఎక్కి అతను జాకీ తిప్పుతున్న క్రమంలో టిప్పర్ను స్టార్ట్ చేసి అతని పై నుంచి వెళ్ళి బండి ఆ టిప్పర్ను వెల్లడించాడు. దీంతో వెంకటేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత వెంటనే ఆ టిప్పర్ డ్రైవర్ అయినటువంటి ప్రదీప్ను అక్కడి నుంచి వెళ్ళి పారిపోమని చెప్పాడు. అంటే ఈ మొత్తం ఈ తతంగం కూడా టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అతని అన్న వెంకటేష్ ప్రాణాలు కోల్పోయాడు అని ఒక ప్లాన్ ప్రకారం ఒక చిత్రీకరణ చేయడానికి సిద్ధమయ్యాడు. దీనిలో భాగంగానే అటు కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయడం జరిగింది. అంటే టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ నిర్లక్ష్యం వల్ల తన అన్న ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ యాక్సిడెంట్లో కోల్పోతే అక్కడ అతను గోల్డ్ తీసుకున్న 20 లక్షలు, దాంతో పాటుగా 2 నెలల క్రితం ఇతనిపై 4,14,00,000 రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ కూడా చేశాడు. దీంతో మొత్తం పైసలు కూడా ఇతనికి వస్తాయి. దాంతో అప్పులు తీర్చుకోవచ్చని ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో కూడా టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ను కూడా పారిపోమని చెప్పాడు. అతను పారిపోయిన వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. అయితే ఈ క్రమంలో ఈ జరుగుతున్న సమయంలో మాత్రం టిప్పర్ డ్రైవరే అతన్ని నిర్లక్ష్యంగా వివరించడంతో అతను ప్రాణాలు కోల్పోయాడని నరేష్ చెప్పాడు. కాకపోతే ఎవరైతే సమీప బంధువు సాయి ఉన్నాడో టిప్పర్ నడిపింది ప్రదీప్ కాదు, తన తమ్ముడైనటువంటి నరేష్ టిప్పర్ డ్రైవ్ చేశాడు. అతని కింద జాకి తిప్పుతున్న క్రమంలోని ఈ విషయాన్ని కాస్త వెంకటేష్ తండ్రి అయిన వాళ్ళ తండ్రికి చెప్పడం జరిగింది. వాళ్ళ తండ్రికి చెప్పడంతో వెంటనే పోలీసులకు పోలీసుల స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. సమాచారం అంటే దీనిపై కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఆ అర్ధరాత్రి సమయంలో ఏం జరిగింది, అసలైంది విషయం ఏందనే విషయంలో వాళ్ళను పోలీసులు తనదైన శైలిలో ఈ యొక్క నరేష్ను విచారించగా అసలు విషయం మాత్రం బయటకు పుట్టింది. అసలు విషయం ఏంటంటే అప్పుల పాలు కావడంతో అతని అప్పులు తీర్చడానికి మతిస్థిమితం లేనటువంటి వాళ్ళ అన్న పైన 4,14,00,000 రూపాయల ఇన్సూరెన్స్, దాంతో పాటుగా 20 లక్షల రూపాయల బంగారం లోన్ కూడా తీసుకొని ఈ ప్రమాదంలో ఈ యాక్సిడెంట్ తో చిత్రీకరిస్తే వీటి డబ్బు మొత్తం మాఫీ అవుతుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే తన అప్పు కూడా తీర్చుకోవాల్సిన ఉద్దేశంతో మాత్రం ఈ యొక్క ప్లాన్ కు మాత్రం శ్రీకారం చుట్టినట్టు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే ప్రదీప్ అదేవిధంగా రాకేష్, నరేష్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నటువంటి యొక్క రికార్డింగ్ కూడా బయటకు రావడంతో మాత్రం పోలీసులు వీరి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిన్న మంగళవారం సాయంత్రం ప్రాంతంలో రిమాండ్ చేశారు. వీరిద్దరిని రిమాండ్ నిమిత్తం జైలు కూడా తరలించడానికి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పోలీస్ కమిషనర్ సిపి గౌసాలం కూడా వెల్లడించారు. మొత్తానికైతే ఈ యొక్క ఎంటైర్ ఎపిసోడ్ లో మాత్రం అసలు నిందితులైన ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకుని రిమాండ్ కు తరలించారు. మొత్తానికైతే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడడంతో ఒక్కసారిగా కరీంనగర్ మొత్తం కూడా అవాక్కైంది. ఎందుకంటే డబ్బుల కోసం ఈ మధ్య కాలంలో తోడబుట్టువులు సొంత వారిని కన్న వారు రక్తం పంచుకున్న వారిని తేడా లేకుండా డబ్బుల కోసం మూర్ఖత్వం ప్రదర్శించి చాలా మంది తన బంధువులను తోబుట్టు వాళ్ళను కూడా చంపుతున్నారు. ప్రజలలో మార్పు రావాలని కూడా కోరుతున్నారు. డబ్బులంటే శాశ్వతం కాదు, తోబుట్టులను కోల్పోవడం చాలా బాధాకరం అని కూడా చెప్తున్నారు. ఈ మొత్తానికైతే ఇలాంటి సంఘటనలు జరగడంతో మాత్రం చాలా మంది ఒక్కసారిగా ప్రజల్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఎట్టకేలకు పోలీసులు విచారణ జరిపి నిందితులను పట్టుకుని మాత్రం పోలీస్ రిమాండ్ కు తరలించిన సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది మనం చూసుకున్నట్లయితే కొందరు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఇటు షాపులను తగలబెట్టడం, యాక్సిడెంట్ల పేరుతో చాలా మంది చంపేయడం, రీసెంట్ గా కూడా మనం చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వ్యక్తిని బైక్ తో గుద్ది చంపడం. సో ఇక్కడ రామడుగు ప్రాంతంలో ఇలా జరగడం, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మాత్రం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని కూడా ఇటు పోలీసులు తెలపడం జరిగింది. ఇలాంటి వాటికి పాల్పడితే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. అంటే మొత్తానికైతే ఈ యొక్క ఎపిసోడ్ లో కేవలం ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మాత్రం తన మతిస్థిమితం లేని తన అన్నను చంపడం మాత్రం అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి, అతన్ని కఠినంగా శిక్షించాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. We put some informers in the village also. మొత్తం చెక్ చేసిన తర్వాత మనకి సాయంత్రం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కూడా కాల్ వచ్చింది దట్
అది ఇట్లా రీసెంట్గా వీళ్ళు ఇన్సూరెన్స్ ఫైల్ చేశారు, కొత్తగా తీసుకున్నారు. మనకి కూడా డౌట్ ఉంది. సో విత్ ఆల్ దిస్ థింగ్ వీ స్టార్టెడ్ డూయింగ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్. మెయిన్ ది డ్రైవర్కి పట్టిన తర్వాత అండ్ నరేష్కి పట్టిన తర్వాత మెయిన్ అక్యూజ్కి మనకి మొబైల్ ఫోన్లో ఇది ఎవిడెన్స్ కూడా దొరికింది. వేర్ ఇన్ ది వీడియో దే ఆర్ క్లియర్లీ క్లెయిమ్. ఇంటరాగేషన్లో కూడా వాళ్ళు కన్ఫెస్ చేశారు. ఆ తర్వాత మొత్తం ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మనకి ఎంటైర్ కాన్స్పిరసీ రివీల్ అయింది. అండ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ లో మొబైల్ ఫోన్ కంటైనింగ్ ద వీడియో ఆఫ్ ద మర్డర్ కాన్స్పిరసీ, అదర్ మొబైల్ ఫోన్స్ ఆఫ్ ద అక్యూజ్డ్, మొత్తం ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ అతని ఇంట్లో దొరికింది, వాట్ ఎవర్ హీస్ టేకెన్ ఇన్ లాస్ట్ 2 months, బ్యాంక్ పాస్బుక్స్, సమ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అమంగ్ ద అక్యూజ్డ్ ఫర్ కమిటింగ్ దిస్ క్రైమ్, అది కూడా మనకి దొరికింది. So these and along with call detail records also we are collecting more evidence. So these evidence are sufficient to charge these people under crime of offense of murder under section 103 BNS. ఇప్పుడు ఈ రోజు ఈ ముగ్గురు సెక్షన్ అండ్ క్రిమినల్ కాన్స్పిరసీ విల్ బి సెండింగ్ దెమ్ టు జుడిషియల్ రిమాండ్. So very nice investigation done by IO and his team under leadership of ACP Karimnagar Rural Vijay Kumar and Inspector Choppareddy Pradeep Kumar. SHO Ramadku Raju and his staff has worked very good. Otherwise this case would have been closed as accident case. మనకి యాక్టివ్ అబ్జర్వేషన్ వల్ల ఇమీడియట్ గా ఎస్ఐ గారు సీన్ కి వెళ్ళారు, లేకపోతే లేట్ అయింది, 11 o'clock అయింది నైట్. సీన్ కి అక్కడ ఆ టైంలో వెళ్ళకపోతే హీ వుడ్ హ్యావ్ మేనేజ్డ్ స్టోరీ దట్ డ్రైవర్ మీద కేస్ చేస్తే దిస్ వుడ్ నాట్ హ్యావ్ కమ్ అవుట్. కానీ ఇట్లా కోసం జనాలు కూడా పెట్టాము, దీనివల్ల కూడా మనకి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ ఈ కాన్స్పిరసీ we were able to crack. So very good work done by SP Rural and his team in cracking this case. Unfortunate, ఒక బ్రదర్ కి డబ్బు వల్ల చంపేస్తున్నారు, వెరీ అన్ఫార్చునేట్. బట్ దిస్ ఇస్ హౌ అవర్ సొసైటీ ఇస్. అవర్ జాబ్ ఇస్ టు సైంటిఫికలీ ఇన్వెస్టిగేట్ అండ్ ensure that the accused gets punishment from the court. So I like to congratulate Vijay and his team for unraveling this conspiracy. ఆ తర్వాత ఆన్ సమ్ ప్రిటెక్స్ట్ నేను నా బ్రదర్కి చెప్తా, మీరు కింద చూడండి, టైర్ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ టైంలో ఎగ్జాక్ట్లీ ఐ విల్ స్టార్ట్ ద వెహికల్. ఆ తర్వాత పోలీస్ వచ్చినప్పుడు మేము చెప్తాము దట్ డ్రైవర్ హూ ఇస్ దేర్ ప్రదీప్ A3 అతనే డ్రైవ్ చేశారు అండ్ అతని మీద కేసు అవుతుంది, ఎందుకంటే నరేష్ దగ్గర లైసెన్స్ లేదు. దిస్ వాజ్ ప్లాన్ అండ్ వీడియోగ్రాఫ్ చేశారు. వీడియోగ్రాఫ్ ఎందుకు చేశారు? బికాజ్ దే ఆర్ 3 friends, వాళ్ళ మధ్య నమ్మకం ఉండదు. ఎవడన్నా పోలీస్ వాళ్ళు పట్టుకుంటే అందరికీ ఉండాలి లయబిలిటీ. ఐ హోప్ యు అండర్స్టాండ్ వాట్ ఇస్ ఇంపార్టెంట్. సో దీనివల్ల యాజ్ అ ఇన్సూరెన్స్ సేఫ్టీ. Would you like to show that recorded evidence? No, it's a part of evidence. చనిపోయినప్పుడు మానసికంగా పరిపక్వత లేని వ్యక్తి అని రాశారు. ఇన్సిడెంట్స్ ఇది 1 crore ఇన్సిడెంట్స్ ఎవరు వాళ్ళు చేసేస్తారు. मतलब it's not like medically proven. We'll investigate that also. Any ఇన్సిడెంట్ చేయాలంటే అప్పుడు అంత భక్తి సంపాదన ఉండాలి. Medical this will check up with insurance company. అతనికి ఏం చూపించి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ జాబ్ దీంట్లో ఒక అతను మెయిన్ అక్యూజ్ మామిడి నరేష్, అతని ఎల్ఏ బ్రదర్ కి చంపేశారు. అటెంప్టెడ్ టు క్రియేట్ ఇట్ యాస్ అ రోడ్ యాక్సిడెంట్. దీంట్లో మెయిన్ అక్యూజ్ నరేష్ తో పాటు ఇంకా 2 అతని ఫ్రెండ్స్ ఉన్నారు, నాముండ్ల రాకేష్ అండ్ హిస్ టిప్పర్ డ్రైవర్ మునిగల ప్రదీప్. దీనికి స్టోరీ ఎట్లా ఉంది? ద మెయిన్ అక్యూజ్డ్ అతను రెసిడెంట్ ఆఫ్ రామ్డుగు విలేజ్. హీ వాజ్ అండర్ సీవియర్ ఫైనాన్షియల్ స్ట్రెయిన్, ఎందుకంటే చాలా స్టాక్ మార్కెట్లో బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల లాస్ జరిగింది. ఇది కాకుండా అతనికి 2 టిప్పర్స్ అండ్ ఒక కార్ కూడా ఉంది. దీంట్లో ఉన్న ఈఎంఐస్ వల్ల కూడా చాలా ఎక్కువ అయింది, అప్రాక్సిమేట్లీ 1.5 crore వరకు. ఇది అన్ని క్లియర్ చేయడానికి క్లియర్ ఆల్ దిస్ ఫైనాన్షియల్ డ్యూస్ తను ప్లానింగ్ చేశారు. బ్రదర్ ఉన్నారు విచ్ ఇస్ డిసీజ్డ్, మామిడి వెంకటేష్, విత్ ఇంటెన్షన్ టు కిల్ హిమ్ అండ్ క్లెయిమ్ హిస్ డెత్ యాస్ అన్ యాక్సిడెంట్, సో దట్ అతనికి మొత్తం ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. అతని పేరులో, ఎల్డర్ బ్రదర్ పేరులో he took almost 9 insurance worth total worth 4.14 crore. ముఖ్యంగా దీంట్లో ఐసిఐసిఐ లైఫ్ ఇన్సూరెన్స్ 1 crore, ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ 1 crore, టాటా ఏఐజీ 1 crore, ఎస్బీఐ లైఫ్ 40 lakhs, HDFC లైఫ్ 25 lakhs,
పోస్ట్ ఆఫీస్ 15 lakhs, PM బీమా యోజన 2 lakhs, PM సురక్ష యోజన 2 lakhs, నువా బోకా హెల్త్ ఇన్సూరెన్స్ 30 lakhs. మొత్తం ఇది 9 ఇన్సూరెన్స్ ఇది లాస్ట్ 2 months లో తీసుకోవడం జరిగింది. ఇంకా ఒకటి 20 lakh rupees గోల్డ్ లోన్ కూడా తీసుకున్నారు యాక్సిస్ బ్యాంక్ లో ఇన్ ది నేమ్ ఆఫ్ డిసీజ్డ్. విత్ అది క్లెయిమ్ చేయడానికి he planned this incident. Now as part of his plan, 29th November was it. He instructed his driver Pradeep of tipper driver to meet him to bring that tipper in the outskirts of Ramadgu village. Now the driver pretended that lorry kharab ayindi. He informed the main accused Naresh. Naresh in turn informed his brother. ఈసారి అక్కడ పోయి చెక్ చేయండి నా టిప్పర్ ఖరాబ్ అయింది సరే రిపేర్ చేస్తే అయిపోతుంది. డిసీజ్డ్ వెంకటేష్ అలాంగ్ విత్ హిస్ రిలేటివ్ సాయి దే వెంట్ టు ద వెహికల్ సైడ్ అలాంగ్ విత్ ద వెహికల్ జాక్ టు రిపేర్ దట్ వెహికల్. నో అట్ దట్ టైమ్ హీ ఆల్సో కేమ్ ఫ్రమ్ బిహైండ్ ఆన్ అ బైక్ మెయిన్ అక్యూజ్ నరేష్. అక్కడ వచ్చిన తర్వాత ఈ స్టార్టెడ్ ఫేక్ చెకింగ్ ఈ వెహికల్ ఏమైనా ఖరాబ్ ఉందా లేదా. దెన్ హీ టోల్డ్ హిస్ ఎల్డర్ బ్రదర్ డిసీజ్డ్ దట్ రియర్ టైర్ దగ్గర ఒకటి ఎక్సెల్ ఉంటుంది అక్కడ పోయి అది మొబైల్ ఫోన్తో చెక్ చేయండి ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా. అట్ దట్ టైమ్ ఓన్లీ హీ స్టార్టెడ్ ద వెహికల్, హీ డ్రోవ్ ద వెహికల్. ఆ తర్వాత డిసీజ్ చనిపోయారు. దెన్ టు షో ఇట్ ఎస్ ఎన్ యాక్సిడెంట్ అక్కడ విట్నెస్ ఉన్నారు సాయి హు కేమ్ విత్ ద డిసీజ్. అతనికి ప్లాన్ లో ఇన్వాల్వ్మెంట్ లేదు. హీ థాట్ ఇట్ ఎస్ ఎన్ యాక్సిడెంట్. ఎందుకంటే యాక్సిడెంట్ గా అయి ఉంటాయి మర్డర్ ఎట్లా జరుగుతుంది ఇట్లా హీ థాట్. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే ఎస్ఐ వెంట్ వెరిఫైడ్. ఒరిజినల్ ప్లాన్ ప్రకారం అక్యూజ్ ప్లాన్ ఏంటి అంటే డ్రైవర్ మీద యాక్సిడెంట్ కేసు అయితే హీ విల్ బి సేవ్. అండ్ డ్రైవర్ కూడా ఇంకొకటి ఫ్రెండ్ థర్డ్ అక్యూజ్ అతనికి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి దే రికార్డెడ్ అ వీడియో ఆల్సో 1 month బిఫోర్ ఇన్సిడెంట్. ఆ వీడియోలో దే రికార్డెడ్ దట్ హౌ దే విల్ డూ దిస్ మర్డర్ అండ్ క్లెయిమ్ ఇట్ ఎస్ అన్ యాక్సిడెంట్. ఆ వీడియోలో మొత్తం క్లియర్ గా మనకి ఎవిడెన్స్ వచ్చింది ఇన్ విచ్ హీస్ క్లెయిమింగ్ ఇట్లా మేము చేస్తాము ఇట్లా చేస్తే ఈజీగా ఇది యాక్సిడెంట్ చూపించవచ్చు. యాక్సిడెంట్ కేసు అయిన తర్వాత పోలీస్ వాళ్ళు యాక్సిడెంట్ చార్జ్ షీట్ చేస్తారు ఆ తర్వాత మనకి ఇన్సూరెన్స్ వస్తుంది. మొత్తం వీడియోలో ఎవిడెన్స్ మనకి వచ్చింది. యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ ప్లాన్ హీ వాంటెడ్ డ్రైవర్ మీద ఒక కేసు హీ ప్లాన్. కానీ అక్కడ వెంటనే ఎస్ఐ గారు వెళ్ళారు కాబట్టి ఎస్ఐ రాజు అక్కడ అది మెయిన్ విట్నెస్ ఇంటర్వ్యూ అది అడిగిన తర్వాత ప్లస్ మెయిన్ డిసీజ్డ్ ఫాదర్ ఆల్సో అతన్ని కూడా ఫోన్ లో ఇన్ఫార్మ్ చేయడం జరిగింది టువార్డ్స్ బై విట్నెస్ సాయి. ఇద్దరికి ఒరిజినల్ స్టోరీ తెలిసి ఉంది. స్టోరీ అంటే దట్ అక్యూజ్డ్ నరేష్ ఓన్లీ డ్రోవ్ ద వెహికల్. సో నరేష్ మీద యాక్సిడెంట్ కేసు అయింది. అప్పటి వరకు మనకి డౌట్ లేదు యాక్సిడెంట్ ఆర్ మర్డర్ ఏముంది జస్ట్ సస్పిషన్ కింద పెట్టాము. సో నరేష్ మీద కేసు అయిన తర్వాత యాక్సిడెంట్ కేసు 106 BNS లో ఈ నెక్స్ట్ డే ఈ ట్రైడ్ అది నా మీద కేసు అవసరం చూసా డ్రైవర్ మీద చేయండి నాకు సమ్ ప్రాబ్లం ఉంది ప్లస్ డ్రైవర్ యాక్టివిటీ మీద కూడా మనకి డౌట్ వచ్చింది.